ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సోల్మన్ రాజు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ట్రంప్ వచ్చాక మనం ఇందాక అనుకున్నట్టుగా చాలా చేంజెస్ వస్తున్నాయి. అందులో ఒకటి బర్త్ రైట్ సిటిజన్షిప్, ఎస్ అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఒకటి, ఇదొకటి మెయిన్ ఫోకస్ చేశాడు ఆయన. బట్ ఫెడరల్ కోర్ట్ ఏంటంటే స్టే ఇచ్చింది కదా. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి కోర్టు స్టే ఇచ్చింది అంటే కోర్టుకి అధికారం ఉన్నట్టే కదా. మరి ఇప్పుడు ట్రంప్ ఎలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు అంటే? ఒక ఎగ్జిక్యూటివ్ డెసిషన్ ట్రంప్ గారు సైన్ చేశారు, ఈ సిటిజన్షిప్ బై బర్త్ రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందుగా సిటిజన్షిప్ బై బర్త్ రైట్ అంటే ఏంటి అర్థం చేసుకోవాలి. అంతకుముందు 14th అమెండ్మెంట్ అని చెప్పి ఈ అమెండ్మెంట్ ద్వారా ఈ క్లాజ్ని అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. ఇది ఎవరు దీంట్లో ఏంటి అంటే 136 రిపబ్లికన్స్ అండ్ అబౌట్ 38 సెనేట్స్. 136 పీపుల్ ఈ అమెండ్మెంట్ చేయాలి అని చెప్పి ఓట్ చేశారు. వాటిలో ఒక 38 సెనేట్స్ వచ్చేసి దీన్ని ఆబ్జెక్ట్ చేశారు. ఈ 38 సెనేట్స్లో ఆబ్జెక్ట్ చేసిన వారిలో వన్ పర్టికులర్ సెనేట్ ఏం చెప్పారంటే, ఈ సిటిజన్షిప్ బై బర్త్ రైట్ అన్నది చైనీస్కి తర్వాత జిప్సీస్ అని ఉన్నారు, వీళ్ళకు కూడా ఎందుకు వర్తించకూడదు. అప్పటికి ఈ 14th అమెండ్మెంట్ అమల్లోకి తీసుకొచ్చే ముందు ఇవన్నీ కూడా రికార్డ్ చేయబడ్డాయండి. ఈ వన్ ఆఫ్ ద సెనేట్స్ రైజ్ చేసిన క్వశ్చన్ ద్వారా ఏమైందంటే, చైనీస్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు, జిప్సీస్ని కూడా ఇంక్లూడ్ చేశారు. నో మ్యాటర్ వాట్, అక్కడ ఒక అన్లెస్ యు ఆర్ అ టెర్రరిస్ట్ ఆర్ అన్లెస్ యు ఆర్ అగెయిన్స్ట్ ద కంట్రీ ఆఫ్ అమెరికా, ఇట్లాంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికి కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి 14th అమెండ్మెంట్ ద్వారా దీన్ని అమెండ్ చేశారు. దీన్ని తెచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని చేసింది ఎవరండి? ద పార్లమెంటేరియన్స్, ద లా మేకర్స్. ఒక లా చేయాలి, కాన్స్టిట్యూషన్లో ఏ లానైనా ఇంక్లూడ్ చేయాలి, లేదంటే దాన్ని అమెండ్ చేయాలి అంటే ఇట్స్ ఓన్లీ ద లా మేకర్స్, ఇట్స్ ఓన్లీ ద పార్లమెంటేరియన్స్. నో ప్రెసిడెంట్ ఆర్ నో ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ అన్ ఎక్స్క్లూజివ్ రైట్. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ పాస్ చేయడానికి ప్రతి కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఇండియాలో కూడా ప్రెసిడెంట్కి ఇన్హరెంట్ పవర్స్ ఉంటాయి. అట్లాగే ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఆయనకు కూడా ఇన్హరెంట్ పవర్స్ ఉన్నాయి. కానీ ఇన్హరెంట్ పవర్స్ హియర్ ఈ సిటిజన్షిప్ బై బర్త్ రైట్ అన్న దానికి అప్లికబుల్ అవ్వదు. ఆయన ఎగ్జిక్యూటివ్ డెసిషన్ చేశారు, సైన్ చేశారు, దాన్ని కొంతవరకు చాలా వరకు ఇంప్లిమెంట్ చేశారు. మెక్సికో బార్డర్స్కి కూడా ఇమిగ్రెంట్స్ని పంపించేశారు, ఇండియా బార్డర్స్కి పంపించేశారు, మిగతా బంగ్లాదేశ్ బార్డర్స్కి పంపించారు, మెనీ అదర్ కంట్రీస్కి డిపోర్టేషన్ చేశారు. బట్ హౌ ఫార్ ఇస్ ఇట్ లీగల్ అన్న ఒక క్వశ్చన్ మనం వేసుకుంటే ఆయన సైన్ చేసిన దానికి వ్యాలిడిటీ లేదండి. అందుకని ఇప్పుడు చూస్తే ద ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అమెరికా, విచ్ ఇస్ ది హైయెస్ట్ ఎపెక్స్ కోర్ట్ ఆఫ్ ద కంట్రీ, ఈ ఎపెక్స్ కోర్ట్ ఆఫ్ ది అమెరికన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీనిపైన ఒక స్టే విధించింది. ఎందుకు? ఇప్పుడు ఇస్ ద కోర్ట్ అబౌవ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇస్ ద క్వశ్చన్. డెఫినెట్లీ సి ప్రెసిడెంట్ వచ్చేసి ఆయన హీల్ బికమ్ ఎగ్జిక్యూటివ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ జుడిషియరీ ఈజ్ ఆల్వేస్ అబౌవ్ ఎవ్రీ ఎగ్జిక్యూటివ్ అండి. లెట్ ఇట్ బి ఇండియా, లెట్ ఇట్ బి బంగ్లాదేశ్, లెట్ ఇట్ బి ఎనీ అదర్ కంట్రీ, లెట్ ఇట్ బి కెనడా. సో ఇక్కడ కోర్ట్ హెస్ గాట్ ఎవ్రీ రైట్. దట్స్ ద రీజన్ వై కోర్ట్ హెస్ గివెన్ అ స్టే. కోర్టు అసలు ఎందుకు స్టే ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఎగ్జిక్యూటివ్ డెసిషన్ అన్నది ఈయన సైన్ చేసినంత మాత్రాన అప్లికబుల్ అవ్వదు. ఎందుకంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది అమెరికన్ కాన్స్టిట్యూషన్. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంకొక అమెండ్మెంట్ తీసుకొని రావాలి. ఆ అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఈ 14th అమెండ్మెంట్ని మరలా అమెండ్ చేసి సిటిజన్షిప్ బై బర్త్ రైట్ అన్న ఈ క్లాజ్ని తీసివేస్తే కానీ, దాన్ని బ్యాన్ చేస్తే కానీ, దాన్ని డిలీట్ చేస్తే కానీ దాన్ని అమల్లో చేయటానికి రాదు. ఈ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ అన్నది ఇది ఫుల్గా ఇప్పుడు ఇది ఇన్ఫ్రాక్చువస్ అండి. వాట్ ఎవర్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ హ్యాస్ బీన్ సైన్డ్ బై ట్రంప్ గారు, అది ఇన్ఫ్రాక్చువస్ అవుతుంది. ఎందుకంటే దెర్ ఇస్ నో అమెండ్మెంట్ టు ది అమెరికన్ కాన్స్టిట్యూషన్. అందుకనే వీటిని బేస్ చేసుకొని ఎపెక్స్ కోర్ట్ ఆఫ్ అమెరికా హ్యాస్ యాక్చువల్లీ స్టేట్. ఇప్పుడు యాక్చువల్లీ ఒక టాక్ అమెరికాలో ఏంటి అంటే, ఎట్లాగో మరి ఇవన్నీ ట్రంప్కి తెలీదా, ఇవన్నీ ట్రంప్ గారికి తెలీదా? తెలుసు.
తెలిసి కూడా ఆ హోదాలో ఉండి వరల్డ్కి అంతా చూపించి ఒక డెసిషన్ ఎట్లా సైన్ చేశారు అంటే దీని వెనకాల ఒక స్ట్రాటజీ ఉంది అంటారు. స్ట్రాటజీ ఏంటి అంటే వెంటనే ఇక్కడ సైన్ చేసిన వెంటనే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా కూడా వెళ్ళి దే విల్ డూ ద డిపోర్టేషన్ ప్రాసెస్. అలర్ట్ అవుతారు. వీళ్ళంతా వెళ్ళి డిపోర్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఈ విక్టిమ్స్ అంతా కూడా లేదంటే ఎన్జిఓస్ ఉన్నారు కొందరు హూ ఆర్ యాక్చువల్లీ దేర్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ది ఏలియన్స్, ద ఫారినర్స్ అండ్ ది నాన్ ఇమిగ్రెంట్స్. వీళ్ళంతా కూడా ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా కోర్టుకు వెళ్ళి ఫైల్ చేసే వరకు, కోర్టు దీంట్లో స్టే ఇచ్చే లోపు అట్లీస్ట్ కొంతవరకన్నా ఇంప్లిమెంట్ అవుతుంది. కోర్టు స్టే ఇచ్చిన తర్వాత అప్పుడు చూసుకోవచ్చు. ఈ లోపు ఈ డిపోర్టేషన్ అవుతుంది. అయిపోయిన తర్వాత వీళ్ళు ఎట్లాగో ఇల్లీగల్ వీళ్ళు డిక్లేర్ చేశారు కాబట్టి మళ్ళీ వీళ్ళు లీగలైజ్ చేయటానికి దే విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు క్లియర్ అమెరికా ఆఫ్ ది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్న ఒక స్ట్రాటజీ కాబట్టి హి హస్ డన్ దిస్ అని చెప్పి this is actually a plan behind signing executive decision. He knows pretty well that unless and until there is an amendment to the constitution, it cannot be implemented. So this is what is about citizenship by birthright. So in case మరి ట్రంప్ కి అనుగుణంగా గనుక తీర్పు వస్తే మరి మన వాళ్ళ పరిస్థితి ఏంటి? ట్రంప్ కి అనుకూలంగా తీర్పు రావాలి అంటే ఇందాక మనం అనుకున్నట్టు అది ఓన్లీ అమెండ్మెంట్ ద్వారానే రావాలి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రావాలి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రావాలి అంటే డెమోక్రట్స్ కూర్చోవాలి, రిపబ్లికన్స్ కూర్చోవాలి, ఈ బిల్ని అక్కడ ప్రవేశపెట్టాలి. బిల్ కూడా మెజారిటీ బై 2/3 మెజారిటీ ఆఫ్ ద హౌసెస్, బోత్ ద హౌసెస్ షుడ్ బి దేర్, వితౌట్ విచ్ ఇట్ వోంట్ హ్యాపెన్. ఇప్పటికే చూడండి, దేర్ ఇస్ అన్ అప్రోర్ అండ్ ఫ్యూరోర్ ఇన్ అమెరికా. అమెరికన్సే బయటకు వచ్చి ప్లకార్డ్స్ పట్టుకొని మనం చూస్తున్నాం. బీబీసీలో, వీటిలో, ఇంటర్నేషనల్ ఛానల్స్, అల్ జజీరాలో వీళ్ళే ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏంటి అంటే ఈ ఇమిగ్రెంట్స్ ఇక్కడ ఉన్నా పర్వాలేదు, ఇమిగ్రెంట్స్ ఇక్కడ ఉంచండి, అమెరికాలో ఉంచండి, వీళ్ళ పిల్లలు ఏమవుతారు అని. రియలీ గ్రేట్ అండి. అంటే అమెరికన్ స్టిల్ వాంట్ ది నో మ్యాటర్ వాట్, ఎక్సెప్ట్ సమ్ పీపుల్, మిగతా వాళ్ళంతా కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నా కానీ వీ డూ నాట్ హ్యావ్ ఎన్ ఇష్యూ, కానీ మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పి అంటున్నారు. నా ఒపీనియన్ ఏంటి అంటే ఇవన్నీ ట్రంప్ గారు ఆయన దృష్టికి ఎప్పుడు వచ్చింది అంటే ఐ థింక్ డ్యూరింగ్ ద కోవిడ్ సీజన్ అండి. 2019లో మనం కోవిడ్ చూసాం. ఈ కోవిడ్లో ఏంటి అంటే హోమ్లెస్ అమెరికన్స్ వేర్ లాట్, జాబ్లెస్ అమెరికన్స్ వేర్ లాట్. వీళ్ళందరికీ కూడా ది అమెరికన్ గవర్నమెంట్ హ్యాడ్ టు సప్లై ఫుడ్ అండ్ స్టే అండ్ ఆల్ దిస్ ఇంక్లూడింగ్ వాటర్. సో అక్కడ చూసి నా దేశం ఎట్లా అయిపోతుంది ఏంటి, నా దేశంలో ఎంతమంది జాబ్లెస్ ఉన్నారు, ఇంతమందికి జాబ్స్ లేకుండా ఉన్నాయా అని చెప్పి ఐ థింక్ అక్కడ ఆయన మనసు కదిల్చివేయడం జరిగి ఉంటుంది. అండ్ హీ మస్ట్ హ్యావ్ డిసైడెడ్ ఈసారి నేను ఎలక్షన్ ట్రంప్ 2.0 వస్తే మటుకు దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా అని చెప్పి అనుకున్నారు. దాన్ని బట్టి నాకు తెలిసి ఆయన చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు జో బైడెన్ గారి రెయిన్లో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన చేయలేదంటే వాళ్ళు చేశారు. కాకపోతే అప్పటికున్న రూల్స్ ప్రకారం ఇల్లీగల్గా ఉన్న వాళ్ళ అగెయిన్స్ట్ యాక్షన్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెక్సికో బార్డర్ ఉంది. మెక్సికో బార్డర్స్ నుంచి చాలా ఎక్కువ ఇల్లీగల్ ఎంట్రీస్ ఉన్నాయి. వాటిని కర్బ్ చేశారు. దానికంతా కూడా అంతకుముందు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎంట్రీ ఆపడానికి దేర్ వాజ్ నో బౌండరీ వాల్ ఎట్ ఆల్, దాన్ని కూడా కట్టించారు. సో ఆల్ దీస్ మెజర్స్ వే టేకెన్ అండి. కాకపోతే టోటల్గా ఫోకస్ చేయలేదు. జో బైడెన్ గారికి ట్రంప్ గారికి డిఫరెన్స్ ఏంటి అంటే ట్రంప్ గారు టోటల్ దీనిపైనే ఫోకస్ పెట్టారు. I will make America clean again. So he wants to make America clean again. How clean is the question? So ఏదేమైనా సార్ ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ ఇటు ఇండియన్స్నే కాకుండా అమెరికన్స్ని కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి అనేది ఒక వాదన అయితే ఉంది. అమెరికన్స్ని కూడా ఇబ్బంది పెడుతున్నారండి. అమెరికన్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అమెరికన్స్ కూడా there are a lot of laws which are applicable to even Americans also. ఇప్పుడు అమెరికన్స్ ఉన్నారు, వాటిల్లో అంటే ఉద్యోగాలు అవి చేయకుండా ఇఫ్ దే ఆర్ ఇల్లీగలీ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ క్రైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పౌస్ మ్యారేజెస్ ఉన్నాయి. వీటిలో ఏంటి అంటే అంతకుముందు మీకు సిటిజన్షిప్ రావాలి అంటే యువర్ స్పౌస్ షుడ్ బి ఎ సిటిజన్ ఆఫ్ అమెరికా బై వర్చ్యూ ఆఫ్ బీన్ బార్న్ హియర్ ఇన్ అమెరికా అండి. సో వీటిలో ఇది చాలా పెద్ద స్కామ్. అమెరికన్స్కి వీటిపైన కూడా కర్బ్స్ తీసుకొచ్చారు.
వీటిపైన కూడా ఇప్పుడు ఇట్లాంటి ఇల్లీగల్ మ్యారేజెస్ ఓన్లీ ఫర్ ఆబ్టైనింగ్ సిటిజన్షిప్ అన్నది కూడా వీటిపైన కూడా చాలా ఆంక్షలు పెట్టారండి. ఎస్, సో వీటి వల్ల అమెరికన్స్ ఆర్ డెఫినెట్లీ ఎఫెక్టెడ్ అ లాట్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.